బిగ్ బాస్ అగ్ని పరీక్ష షూట్ స్టార్ట్ అయిపోయింది. షూట్ స్టార్ట్ అవ్వడం కాదు, ఫస్ట్ డే రోజు అసలు మామూలుగా లేదు ఫైర్, ఫుల్ ఫైట్స్ అండ్ టాస్కుల్లో కూడా అసలు మామూలుగా లేవు టాస్కులు కూడా. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం బిగ్ బాస్ గురించి చెప్పబోతున్నాను. అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైట్స్ కూడా నార్మల్గా లేవు, మామూలుగా లేవు. చాలా మంచి మంచి పాయింట్స్తో ఫైట్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మనకు 15 days ఆఫ్ అగ్ని పరీక్షలో రోజుకు ఒక్కరు క్యాప్టెన్గా ఉండబోతున్నారు. సో దాన్ని గెలుచుకోవడానికి కూడా కొన్ని టాస్కులు ఉంటాయి డెఫినెట్లీ. సో అసలు ఎన్ని టాస్కులు అయ్యాయి, ఏం టాస్కులు అయ్యాయి, అసలు క్యాప్టెన్ ఎవరు ఫస్ట్ డేకి, అట్లా అయితే సో ఎవరి మధ్యలో గొడవలు అయ్యాయి ఫస్ట్ డే రోజు అనేది అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను నేను. సో క్యాప్టెన్గా మనకు ప్రియా శెట్టి గారు ఫస్ట్ డే రోజు టాస్క్ గెలిచి మనకు క్యాప్టెన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనైతే నార్మల్గా ఫైర్ కాదట, మామూలుగానే తగ్గేదేలే పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ చాలా చాలా షార్ప్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ నన్ను చూసుకున్నట్లయితే అసలు ఎట్లాంటి ఫాలోవర్స్ కూడా లేరు, చాలా లీస్ట్ ఫాలోవర్స్. అండ్ కామనర్ కిందికి ఎక్కువగా వేసుకోవాల్సింది ఎవరంటే ప్రియా శెట్టి. సో అట్లాంటి కామనర్కి ఎందుకు అంటే అందరితో పోల్చుకుంటే ఫాలోవర్స్ తక్కువ, ఇన్ఫ్లుయెన్సర్ కాదు పెద్దగా, అంతగా ఎవరికి తెలియదు. అయినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమెతో పోల్చుకుంటే పక్క వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువగా పాపులర్ అయిన వాళ్ళు. బట్ అయినా కూడా తను మాట్లాడే విధానం చాలా బాగున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫస్ట్ డే రోజు క్యాప్టెన్ అవ్వడం అనేది అది చాలా అంటే మామూలు విషయం కాదని నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది చెప్పండి, క్యాప్టెన్గా ప్రియా శెట్టి ఫిట్టా అన్ఫిట్టా అని చెప్పండి. అండ్ ఫైట్స్ ఎవరి మధ్యలో అయ్యాయి అంటే అనూష వర్సెస్ ప్రియా శెట్టి. చెప్పాను కదా, క్యాప్టెన్ అంటే నార్మల్గా ఉండదు, ఉట్టిగానే మనకు అలా వెళ్ళి ఇలా క్యాప్టెన్సీ ఇవ్వరు. కాబట్టి అనూషకుని ప్రియా శెట్టి గారికి అయినట్టుగా తెలుస్తుంది. అండ్ అనూష కూడా చాలా బాగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ బీబీ అగ్ని పరీక్షలో జడ్జెస్ ముందు బాగా మాట్లాడింది. అండ్ ఫస్ట్ డే రోజు కూడా అదే లెవెల్లో తన వాయిస్ రేస్ చేయడం జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ శ్వేత వర్సెస్ దివ్య. అండ్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే శ్వేత గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే దివ్య నిఖిత ఆ అమ్మాయి నార్మల్గానే ఎక్కువగా హైపర్గా ఉంటుంది కాబట్టి తనతో గొడవలు అవ్వడం ఈజీయే. కాకపోతే శ్వేత అనే అమ్మాయిలో స్పెషాలిటీ ఏంటి అంటే ఈమె ఓన్లీ 19 years అమ్మాయి మాత్రమే. సో ఒక 19 years అమ్మాయి ఇంత బాగా ఫైట్ చేయగలుగుతుంది అంటే పాయింట్స్ కూడా కరెక్ట్గా పెట్టగలుగుతుంది అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9కి వస్తుందనే అర్థం. ఎందుకంటే అసలు బాయ్స్లో ఎవ్వరు కూడా అసలు యాక్టివ్గా లేనట్టు తెలుస్తుంది, ఎట్లాంటి పర్ఫార్మెన్స్ లేదు టాస్కుల్లో. సో క్యాప్టెన్సీ ఫస్టే గర్ల్స్కి రావడం అండ్ ఫైట్స్ కూడా గర్ల్స్ వర్సెస్ గర్ల్సే లాగానే కనిపిస్తుంది. అందుకని నేను ఆడపులులు అని అంటున్నాను. ఎందుకంటే ఆ లెవెల్లో వాళ్ళు అంటే వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది నేను మేల్ కంటెస్టెంట్స్లో అంతగా చూసినట్టు కనిపించట్లేదు నాకైతే. సో నెక్స్ట్ దాలియా వర్సెస్ శ్వేత. ఇక్కడ కూడా శ్వేత దాలియాతోని మంచి ఫైట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో శ్వేత మరి ఎంత బాగా పాయింట్స్ పెడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సోనియా లాగా అంటే పాయింట్స్ పెట్టినా కూడా ఊకే వాయిస్ రేస్ చేయడం వల్ల కూడా అంత ప్లస్ కాదు. సో పాయింట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో పాయింట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్వేత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మనకు అసలు అంటే వీళ్ళకందరికీ గొడవలు కావడం ఏంటి, ఒక క్యాప్టెన్సీ ఒక్కటేనా అని అంటే కాదు. డెఫినెట్లీ ఎవరైతే టాస్కుల్లో గెలుస్తారో వాళ్ళకు ఓట్ అప్పీల్ చేసే అవకాశం దొరుకుతుంది. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఓట్ అప్పీల్ అడిగే అవకాశం అంటే నాకు ఓట్ వేయండి ప్లీజ్, నేను ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఇది అది అని వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఓట్ అప్పీల్ చేసుకోవడానికైతే మరి అంత గొడవలు పెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే నార్మల్గానే మనకు గంట సేపు స్ట్రీమ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా బిహేవియర్ తెలుస్తూ ఉంటుంది. సో ఒక ఓట్ అప్పీల్తో మనకు ఓట్ అప్పీల్ చేసినంత మాత్రాన మనకు ఓట్ చేయాలని కాదు. సో అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అండ్ అసలు టాస్క్లు ఏమయ్యాయి ఇంతవరకు అని అంటే మనకు ర్యాంకింగ్ ఫస్ట్ నుంచి 10th వరకు ఉండేసి వాళ్ళను ర్యాంకింగ్ తీసుకోమనడం అట్లాంటి టాస్క్లోనే మనకు అనూష వర్సెస్ ప్రియా గారికి అయినట్టుగా తెలుస్తుంది. అండ్ రోప్స్తోని టాస్క్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకు శ్వేత వర్సెస్ దివ్యకు ఆ టాస్క్లో వాళ్ళకు గొడవ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ టాస్క్లో కూడా గర్ల్సే నెంబర్ 1గా ఉన్నట్టుగా తెలుస్తుంది. బాయ్స్లో ఎట్లాంటి అసలు వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదో, మరి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా
ఆడలేకపోతున్నారో ఫస్ట్ టాస్క్ అని కొంచెం అనీజీగా ఉన్నారో తెలియట్లేదు. కానీ ప్రస్తుతానికైతే ఎట్లాంటి మేల్ కంటెస్టెంట్స్ అయితే అంత బాగా పర్ఫామ్ చేస్తున్నట్టుగా తెలుస్తలేదు. సో నెక్స్ట్ మెంటల్ టాస్క్లో కూడా గర్ల్సే ముందున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మేల్ కంటెస్టెంట్స్లో అంత బాగా నాకైతే అనిపించట్లేదు. సో డెమాన్ పవన్ ఉన్నాడు బట్ స్ట్రాంగ్గా, మరి ఎందుకు పర్ఫార్మెన్స్ అంతగా ఇవ్వలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. సో మనకు ఇంకా అది మనం బేబీ అగ్ని పరీక్ష చూస్తే ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి లీక్స్. అండ్ ఇంకొక లీక్ ఏంటంటే సింగర్ శ్రీతేజ మనకు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. బట్ అగ్ని పరీక్షలో కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా సింగర్ శ్రీతేజ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మేల్ కంటెస్టెంట్స్లో అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే కనబడట్లేదు. సో ఫస్ట్ డేనే ఇలా ఉంది అంటే ఎందుకు అంటే ఒక గర్ల్ బాగా పర్ఫామ్ చేస్తే ఒక మేల్ కంటెస్టెంట్ కూడా బాగా పర్ఫామ్ చేయాలి. బట్ ఇన్ని టాస్కుల్లో కూడా ప్రతి దగ్గర కూడా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎక్కువగా ముందుకు రావడం అండ్ బాగా పాయింట్స్ పెట్టడం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కంటెంట్ రావడం లేదు. సో ఇట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకురావడం వల్ల ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో అది బిగ్ బాస్ టీమ్ అయితే ప్రస్తుతానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ డేనే కొంచెం మేల్ కంటెస్టెంట్స్ నుంచి డిసప్పాయింట్మెంట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే అసలు నార్మల్గా కాదు. నాకు తెలిసినంతవరకు 5 or 3 కంటెస్టెంట్స్ మనకు లోపలికి వెళ్ళబోతున్నారు. సో ఒకవేళ 3 పెడితే ఖచ్చితంగా 2 కంటెస్టెంట్స్ ఫీమేల్లోనే ఉండబోతున్నారు. ఒకవేళ 5 కంటెస్టెంట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా 3 మెంబర్స్ గర్ల్సే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే నాకు అంటే నార్మల్గానే వాళ్ళు ఎక్కువ హైపర్గా కనిపిస్తున్నారు. మనకు అనుష కానీ దమ్ము శ్రీజ కానీ ఇప్పుడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని ప్రియా శెట్టి, శ్వేత కూడా ఇంత బాగా పర్ఫామ్ చేస్తారని నేను అనుకోలేదు. బట్ వాళ్ళ ఫైటింగ్ చూస్తే వాళ్ళ మాటలను చూసిన తర్వాత అంటే కొంచెం లీక్స్ వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే దే ఆర్ ఫిట్ టు బిగ్ బాస్ సీజన్ 9 అనిపించింది. మెయిన్గా శ్వేత ఎందుకు అని అంటే తను గొడవలు పెట్టుకుంటుంది కావచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తుతానికైతే ఎట్లాంటి గొడవ అనేది తెలియదు. బట్ ఇద్దరితో గొడవ పెట్టుకోగలిగిందంటే షీఈ్ ఏబుల్ టు బిగ్ బాస్ 9. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకు అట్లాంటి వాళ్ళే కావాలి. మరీ మొత్తం సైలెంట్గా ఉండే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఎట్లాంటి యూజ్ కూడా ఉండదు. సో శ్వేత లాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి యూజ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీకేమనిపిస్తుంది ఈ కంటెస్టెంట్స్లో? నేను చెప్పిన లీక్స్లో మరీ ఓవర్గా అనిపించింది. శ్వేత ఇలా గొడవ పెట్టుకోకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఇద్దరితో పెట్టుకోవడం కూడా ఒక్కొక్కసారి మైనస్ కావచ్చు అని మీకు అనిపించిందా? లేకుంటే నిజానికి ఒక పాయింట్ ఉండొచ్చు అని మీకు అనిపించిందా? ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.